హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇండోనేషియాని మరోసారి భారీ భూకంపం వణికించింది. సుమత్రా దీవుల్లో బుధవారం ఉదయం భూమి కంపించింది. ఇక రెక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. కాగా సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించటం వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి కావటం గమనార్హం. ఇక గత నెల 27వ తేదీన కూడా అక్కడ భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం ఆసియా ప్రావిన్స్కు సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున నమోదైంది. సైక్లోన్ సియానార్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ దేశాన్ని ఇలా వరుస భూకంపాలు వణికించటం ఆందోళన కలిగిస్తుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కు సమీపంలో ఉన్నందున ఇండోనేషియాలో వరుస భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీలు తరచుగా సంభవిస్తుంటాయి.